జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. ఆ రోజు హడావిడిగా అన్ని కార్యక్రమాలు చేయించిన కాలేజ్ ప్రిన్సిపాల్ను గ్రిల్ చేస్తోంది సిబిఐ. అటు బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం తాము ఎదుర్కొన్న విషయాలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. కోల్కతా జూనియర్ డాక్టర్కు న్యాయం చేయాలి అంటూ నినదిస్తున్నారు యువ వైద్యులు. కోల్కతా దారుణంలో షాకింగ్ ట్విస్ట్. పోలీసుల అదుపులో సీనియర్ డాక్టర్. డాక్టర్ ఘోష్ వాట్సాప్ చాట్లో సంచలనాలు. జూనియర్ డాక్టర్ మరణంలో వేరే కోణముందా? ఆర్జీకర్ ఆసుపత్రిలో ఆ రాత్రి జరిగిన ఘోరం తలుచుకోవడానికే అత్యంత జుగుప్సాకరంగా హృదయ విదారకంగా ఉంది. ఇక అనుభవించిన ఆ జూనియర్ డాక్టర్ పరిస్థితి అప్పుడు ఎలా ఉండుంటుంది? ఆమె శరీరంలో ఏ ఎముకలు విరిగాయో, ఏం చేస్తే ఆ భాగాలు విరుగుతాయో డాక్టర్లకు మాత్రమే తెలుసు. ఆమె అనుభవించిన ఆవేదన దేశంలో ఉన్న ప్రతి మహిళను కదిలిస్తోంది, ప్రతి మనసున్న మనిషిని కుదిపేస్తోంది. ఇప్పటికే సిబిఐ అదుపులో ఓ నిందితుడున్నాడు. కానీ అతడే ఇవన్నీ చేశాడా అంటే అది అసాధ్యం అంటున్నారు తల్లిదండ్రులు. ఆమెపై ఓ మూకనే దాడి చేసి అత్యాచారం చేసినట్లు ఆరోపిస్తున్నారు. అత్యంత పాశవికంగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారని, ఈ విషయంలో కోర్టులే తమకు న్యాయం చేయాలంటున్నారు జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు. ఈ కేసులో ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ కీలకంగా మారారు. ఆయన్ను 3 రోజుల నుంచి సిబిఐ ప్రశ్నిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే కొన్ని కీలక ప్రశ్నలు అడిగింది. ఈ ప్రశ్నలకు సందీప్ ఘోష్ ఇచ్చే సమాధానాలే కేసులో కీలకం కానున్నాయి. అయితే సిబిఐ అధికారులు అతనిచ్చే సమాధానాలతో సంతృప్తిగా లేరని తెలుస్తోంది. అందుకే హాస్పిటల్ సిబ్బందిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. అయితే సందీప్ ఘోష్ ని అడిగిన ప్రశ్నల జాబితా వెలుగులోకి వచ్చింది. ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, అంత హడావిడిగా ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చిందని సిబిఐ అధికారులు సందీప్ ఘోష్ ని ప్రశ్నించారు. నేరం జరిగిన స్థలంలో మరమ్మతులు ఎందుకు చేశారో, మీరు డాక్టరేగా క్రైమ్ సీన్ ని ఎలా ఉంచాలో మీకు తెలీదా అని సిబిఐ అధికారులు అడిగారు. ఎవరి సలహా మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారని సందీప్ ఘోష్ ని సిబిఐ ప్రశ్నించింది. విచారణ పూర్తయ్యేంత వరకు సంఘటనా స్థలాన్ని సురక్షితంగా ఉంచాలని తెలిసినా కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరా తీసింది. చనిపోయిందని తెలిసాక కూడా ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించడంలో ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించింది. అంతేకాదు ఆమె మృతదేహాన్ని చూపించడానికి ఎందుకు ఆలస్యం చేశారని అడిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఎందుకు రాజీనామా చేశారని సందీప్ ఘోష్ పై ప్రశ్నల వర్షం కురిపించింది సిబిఐ. ఈ హత్యాచార ఘటన జరిగిన 2 రోజులకు రాజీనామా చేసిన సందీప్ ఘోష్ సాక్ష్యాధారాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలున్నాయి. అందులో భాగంగానే క్రైమ్ జరిగిన రూమ్ లో మరమ్మతులు చేయించారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సందీప్ ఘోష్ చెప్పిన వివరాల ఆధారంగా మరోసారి సిబిఐ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హాస్పిటల్లోని 4వ అంతస్తులో ఉన్న సెమినార్ హాల్లో ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని తనిఖీలు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో సంజయ్ రాయ్ని తప్ప మరెవరిని అరెస్ట్ చేయలేదు. నిందితుడిని ఉరి తీయాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ హత్యాచారం వెనుక డ్రగ్ రాకెట్ ఉందన్న అనుమానాలున్నాయి. ఈ కేసులో ఎన్నో ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకాల్సి ఉంది. ప్రస్తుతానికి సిబిఐ అధికారులు సందీప్ ఘోష్ కాల్ రికార్డ్స్, మెసేజ్లను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన జరగక ముందు, జరిగాక ఎవరెవరికి కాల్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మరోవైపు వైద్యురాలిపై లైంగిక దాడి హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ నెల 20వ తేదీన చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని బెంచ్ విచారించనుంది. ఒకవైపు దేశవ్యాప్త నిరసనలో, మరోవైపు హెల్త్ కేర్ సర్వీసుల నిలిపివేత నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే ఈ ఘటనపై దేశమంతా భగ్గుమంటోంది. మెడికోలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. పలు చోట్ల వైద్య సేవలు నిలిపివేసి రోడ్లపైకి వచ్చి నిందిస్తున్నారు. న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు వారు. కల్ప్రిట్స్ అరెస్ట్ అయ్యేంత వరకు మా ఈ ఉద్యమం అయితే ఆగదు. వి వాంట్ యువర్ హెల్ప్ ఆల్సో. అందరూ దీని గురించి స్పందించి మనం పోరాటం చేస్తేనే మనకి జస్టిస్ జరుగుతుంది. సో వి రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు హెల్ప్ అస్. దీని వెనక ఎవరున్నా కానీ మా ఈ పోరాటం కరెక్ట్ జస్టిస్ జరగాలని, ఈ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది ఫెయిర్గా జరగాలి అండ్ రైట్ కల్ప్రిట్స్కి శిక్ష పడాలి అనేది మా కోరిక. డాక్టర్సే కాదు, ఎక్కడెక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరికీ సపోర్ట్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి. మెయిన్ సేఫ్టీ ఉంటేనే వాళ్ళు వర్క్ చేస్తున్న ప్లేస్లోనే సేఫ్టీ లేకపోతే వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు? కరెక్టే కదా. కాబట్టి గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నాం. అయితే ఇన్ని రోజుల పాటు విచారించడమే తప్ప అరెస్ట్ చేయరేంటని బాధితురాలి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి తండ్రి కొన్ని కీలకమైన అనుమానాలను వ్యక్తం చేశారు. తమ కూతురి డెడ్ బాడీ పోస్ట్మార్టం తర్వాత హడావిడిగా అంత్యక్రియలు నిర్వహించాలని ఆరోపించారు. తాము వెళ్లేసరికి క్రిమిటోరియంలో 3 డెడ్ బాడీలు ఉన్నాయని, వాటిని కాదని అధికారులు, పోలీసులు తమ కూతురి డెడ్ బాడీకి అంత్యక్రియలు చేశారన్నారు. అసలు ఘటన జరిగిన రోజు తమ కూతురు చదివే చెస్ట్ మెడిసిన్ డిపార్ట్మెంట్ లో ఎవరూ సహకరించలేదన్నారు. ఎవరిని అడిగినా తప్పించుకున్నారని, ఆ డిపార్ట్మెంట్ లోని కొందరికి ఈ క్రైమ్ తో సంబంధం ఉందన్నారు మృతురాలి తండ్రి. कोई रिजल्ट नहीं मिला है अभी तक. जो इंक्वायरी चल रहा है
इसका कोई रिजल्ट नहीं अभी तक मिला है। इसके लिए आशा करने के बाद हम क्या कर सकते हैं। एकदम हम लोग का डिपार्टमेंट का कोई नहीं और कॉलेज का कोई हमारा साथ कोऑपरेट नहीं किया। पहले से तो हम ये बोल रहा है, यही तो दिक्कत है हम लोगों का, जो डिपार्टमेंट पूरा इसलिए इन्वॉल्व है इसमें। पर्सनली तो कोई डिपार्टमेंट पूरा कोई ना कोई है, डिपार्टमेंट का कोई ना कोई इसका साथ इन्वॉल्व है। ఇప్పటికే ప్రధాన నిందితులతో పాటు 20 మందిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. సందీప్ ఘోష్ మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి కాల్ డేటా, చాట్ వివరాలను సేకరించడానికి ప్రయత్నిస్తోంది. ఇతర డాక్టర్ల అభిప్రాయాలను, సందీప్ ఘోష్ వివరాలను సరిపోల్చి చూస్తోంది. ఇదిలా ఉంటే బాధితురాలి గుర్తింపును వెల్లడించినందుకు బీజేపీ మాజీ ఎంపీతో పాటు కొందరు ప్రముఖ వైద్యులకు పోలీసులు సమన్లు జారీ చేశారు. సమన్లు జారీ అయిన కొందరు డాక్టర్లలో కోల్కతాలోనే టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇంత హై ప్రొఫైల్లో కేసుందంటే దీని వెనుక పెద్ద స్టోరీనే ఉండి ఉండాలి.